ఈరోజు నా ఆల్ట్రోస్ కార్ హెడ్‌లైట్స్‌ని ఎల్‌ఈడీకి చేంజ్ చేయబోతున్నాను. కొత్త కారు కొన్నప్పుడు ఈ హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు. ఇది ఓస్రామ్ హాలోజన్ బల్బు. దీని రేటింగ్ 55 వాట్స్. ఈ ఎల్‌ఈడీ టైప్ వచ్చేసి H7. ఇది మాక్సిమం ఒక 1000 నుంచి 1500 లూమెన్స్ అవుట్‌పుట్ మాత్రమే ఇస్తుంది. అదే ఎల్‌ఈడీ బల్బ్స్ అదే రేటింగ్ ఉన్న 50 వాట్స్ రేటింగ్ ఉన్న ఎల్‌ఈడీ బల్బ్స్ 2000 నుంచి 2500 లూమెన్స్ వరకు అవుట్‌పుట్ ఇస్తాయి. ఎల్‌ఈడీ లైట్స్ మనం బయట రిటైల్ షాప్‌లో కొంటే ఓస్రామ్ అని కంపెనీ దొరుకుతుంది. ఈ ఓస్రామ్ కంపెనీ జర్మనీ కంపెనీది. ఇది ఎక్కువగా చైనా సంబంధించిన ఎల్‌ఈడీ లైట్స్ దొరుకుతాయి. ఈ ఎల్‌ఈడీ లైట్స్ క్వాలిటీ అంత బాగుండదు. ఎక్కువ లూమెన్స్ ఇవ్వడానికి ఇది ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. తద్వారా బ్యాటరీ మీద, వైర్స్ మీద, హౌసింగ్ మీద నెగెటివ్ వేలో ప్రభావం ఉంటుంది. అందువల్ల నేను ఫిలిప్స్ ఎల్‌ఈడీ లైట్స్‌ని చూస్ చేసుకున్నాను. ఈ ఎల్‌ఈడీ లైట్స్ అల్టీనియన్ ర్యాలీ అనే వేరియంట్. 2 బల్బ్స్ 100 వాట్స్ ఉంటుంది. ఈ హాలోజన్ బల్బు ఈచ్ బల్బు రేటింగ్ 55 వాట్స్ కాబట్టి 2 బల్బ్స్ కలుపుకున్న మనకు 110 వాట్స్ ఉంటుంది. ఈ ఎల్‌ఈడీ లైట్స్ అనేది రేటింగ్ 100 వాట్స్ అనేది 110 కన్నా తక్కువే కాబట్టి మనకు ఏ విధమైన వైరింగ్ ప్రాబ్లమ్స్ కానీ, హౌసింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. ముఖ్యంగా ఈ ఫిలిప్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది చాలా ఎఫిషియెంట్ కూడా. కాబట్టి మనకు ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేయదు. దీని అడాప్టర్ కానీ, వైర్స్ కానీ, ఈ ఫ్యాన్ కానీ చాలా క్వాలిటీగా ఉన్నాయి. నేను ఓస్రామ్ కూడా చెక్ చేశాను. చైనాకు సంబంధించిన బ్లాపాంక్ ఇట్లా చాలా ఎల్‌ఈడీస్ ఉన్నాయి. వాటన్నిటితో పోల్చుకుంటే దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది H7 లైట్. ఆల్ట్రోస్‌లో లో బీమ్‌కి, హై బీమ్‌కి రెండిటికి కూడా H7 లైట్ సరిపోతుంది. మీ కార్‌కి తగినట్లు మీరు లైట్‌ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 4500 లూమెన్స్‌ని పర్ ల్యాంప్ 4500 లూమెన్స్ అవుట్‌పుట్ ఇస్తుంది. ఈ విధంగా లూమెన్స్ అవుట్‌పుట్‌ని స్పెసిఫై చేసే కంపెనీస్ ఫిలిప్స్ మాత్రమే. ఈవెన్ ఓస్రామ్ కూడా అది లూమెన్స్‌ని ప్రొవైడ్ చేయదు. చైనా కంపెనీస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 6750 రూపీస్ పర్ సెట్ ప్రైస్ చూపిస్తారు. కానీ నేను బెంగుళూరులో జేసీ రోడ్‌లో హోల్సేల్ ప్రైస్‌కి తీసుకున్నాను. కాబట్టి నాకు ఒక సెట్ వచ్చేసి 3500 పడింది. మీరు అమెజాన్‌లో చూసినట్లయితే దగ్గర ఒక 5000 రూపీస్‌కి మీకు ఈ లైట్ దొరుకుతుంది. మీరు అదే ఓస్రామ్ చెక్ చేసినట్లయితే 3500, 3800, 4000 మధ్యలో మీకు ఓస్రామ్ సేమ్ 50 వాటేజ్ ఉన్న ఎల్‌ఈడీ దొరుకుతుంది. నా సజెషన్ ఏంటంటే ఒక 1000 రూపీస్ ఎక్కువైనా పర్వాలేదు, ఫిలిప్సే తీసుకోండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్‌లో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలా హారిజాంటల్‌గా పెట్టాలని చూపిస్తున్నారు. ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఆల్ట్రోస్‌లో ఇది లో బీమ్, ఇక్కడున్న లైటు హై బీమ్. సో లో బీమ్ని యాక్సెస్ చేయడం కోసం ఈ క్యాప్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్ని ఈ విధంగా రిమూవ్ చేయాలి. ఇప్పుడు కనెక్షన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ దీన్ని ఈ విధంగా ఇలా అనాలి. అప్పుడు క్లాంప్ నుంచి అది బయటకు వస్తుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అదేవిధంగా ఈ విధంగా అనాలి. క్లాంప్ నుంచి బయటకు వస్తుంది అనేది ఈజీగా ఇలా బయటకు వచ్చేస్తుంది. దీన్ని ట్విస్ట్ చేయాలి. ఈ విధంగా ట్విస్ట్ చేసిన తర్వాత క్లిక్ అని సౌండ్ వస్తుంది. ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ దీన్ని సెట్ చేయాలి. దీన్ని నేను ఫిట్ చేయబోతున్నాను. ఇది ఫిట్ చేయడానికి ఈ H7 ఎల్‌ఈడీస్కి ఈ భాగం చూసుకోవాలి. ఇది హోల్డర్ లోపల సెట్ అవ్వాలి. ఇక్కడికి సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ భాగానికి నెక్స్ట్ ఈ విధంగా సెట్ చేయాలి. తర్వాత ఈ క్లాంప్స్ని ఈ విధంగా సెట్ అయిపోయింది. క్లాంప్ సెక్యూర్గా ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఎల్‌ఈడీని ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేశాను.
ఇది పర్ఫెక్ట్గా హారిజాంటల్గా సెట్ అయింది. నెక్స్ట్ ఇది కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్. హాలోజన్ బల్బ్కి అయితే టెర్మినల్స్ పాజిటివ్గా నెగిటివ్ అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎల్ఈడీస్కి పాజిటివ్ అని ఇక్కడ రాసి ఉంటుంది. పాజిటివ్కే వెళ్ళాలి. ఇది చూడండి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. యూజువల్లీ రెడ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. సో రెడ్ని ఈ పాజిటివ్కి కలపాల్సి ఉంటుంది. ఇది రెడ్ని ఈ పాజిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను. అంతే, అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ అడాప్టర్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా దీన్ని లోపలికి మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎల్ఈడి లైట్ మొత్తం వైరింగ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. క్యాప్ కంపల్సరీగా ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్, లేదంటే వాటర్ పేపర్ లోపలికి వెళ్తుంది, తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. టర్న్ ఆన్ చేశాను, ఫ్యాన్ చాలా ప్రాపర్గా తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ ఆగిపోవడం కూడా చూసారు మీరు, పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఇదే విధంగా మొత్తం 4 లైట్స్ని ఫిక్స్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ క్యాప్ని ఫిక్స్ చేయబోతున్నాను. సో ఈ విధంగా లైట్ని మొత్తాన్ని లోపలికి పెట్టేసిన తర్వాత క్యాప్ని ఈ విధంగా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఇలా లైట్గా ఫిక్స్ చేస్తే చాలు, ఇది సెట్ అయిపోతుంది. దీన్ని క్యాప్ని కంపల్సరీగా ఫిక్స్ చేయాలి. ఆన్ చేశాను. ఇది లో బీమ్, చూసారా, ఈ విధంగా లైటింగ్ వస్తుంది. నేను హై బీమ్ ఆన్ చేస్తున్నాను. ఇది వస్తున్న మ్యాక్సిమం లైట్. ఇది ఓన్లీ లో బీమ్. హై బీమ్ ఆన్ చేస్తున్నాను. సైడ్ బై సైడ్ కంపారిజన్ చూద్దాము. చూసారు కదా, ఎల్ఈడి హాలోజన్ కంపారిజన్లో ఎల్ఈడి లైటింగ్ ఎక్కువగా ఉంది. అదే హై బీమ్లో చూడండి, హాలోజన్ కంటే ఎల్ఈడి బ్రైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక యాంగిల్లో పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాము. లో బీమ్ టర్న్ ఆన్ చేశాను, హై బీమ్ ఆన్ చేశాను. ఈ విధంగా లైట్ అవుట్పుట్ వస్తుంది. నేను లో బీమ్ ఆన్ చేస్తున్నాను. ఇది లో బీమ్, హై బీమ్ ఆన్ చేస్తున్నాను. హాలోజన్తో పోలిస్తే దీని బ్రైట్నెస్ చాలా ఎక్కువగా ఉంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇప్పుడు సైడ్ బై సైడ్ కంపారిజన్ చూద్దాము. లో బీమ్ ఆన్ చేశాను, చూడండి. హై బీమ్ ఇప్పుడు ఎల్ఈడి చూడండి, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇది లో బీమ్, హై బీమ్ ఆన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది లో బీమ్, ఇది హై బీమ్. చాలా బ్రైట్గా ఉంది. లో బీమ్ ఇంతవరకు త్రూ ఉంది. హై బీమ్ ఆన్ చేస్తే చాలా త్రూ ఉంది, చాలా దూరం వరకు లైట్ కనిపిస్తుంది. బయట నాకు చైనీస్ ఎల్ఈడీస్నే 13,000 to 15,000 చెప్పారు. కానీ ఇప్పుడు నాకు ఫిలిప్స్ 7,000కే 100 వాట్స్ ఎల్ఈడి వాటేజ్ దొరికింది. మీరు రీప్లేస్ చేసుకున్న ఎల్ఈడి ఎంత పడింది, ఏ కంపెనీ రీప్లేస్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి.